2027లో గుజరాత్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటి నుంచి మొదలు పెడితే గానీ అప్పటికి పూర్తి చేయలేమంటూ కొంతమంది అధినాయకత్వంకి సూచనలు చెప్పడంతో ఆయనైతే రాహుల్ గాంధీ గారు ఈ 2 రోజులైతే పర్యటన పెట్టుకున్నారు గుజరాత్లో. మొత్తం గుజరాత్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో 400 తాలూకాలు ఉంటే ఆ 400 తాలూకాలకు సంబంధించినటువంటి అందరు కాంగ్రెస్ నాయకుల్ని కలిసి కొన్ని సభలు పెట్టి అందరినీ కలిసి మాట్లాడుతున్నారు. ఇందులో బీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ అయితే వాళ్ళని విమర్శించడమే కాకుండా ప్రక్షాళన మొదలు పెడతాను, మొత్తం అందరినీ ఏరి పారేస్తాను, కలుపు మొక్కలుగా ఉన్నటువంటి వారిని అందరినీ ఏరేస్తాను అంటున్నారు. 1995లో కాంగ్రెస్ లాస్ట్ అధికారం అంతే. 1995లో గుజరాత్లో బీజేపీ మొదలుపెట్టింది విజయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 30 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలిస్తుంది. కాంగ్రెస్ను కనీసం ఆ దరిదాపుల్లో కూడా రానిచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే గెలవాలి అంటూ కాంగ్రెస్ అధిష్టానం అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. మొత్తం ఈ 400 తాలూకాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లో ప్రక్షాళన మొదలు పెడతాను. ఎవరెవరైతే ఇందులో ఉంటూ బీజేపీకి సపోర్ట్ చేస్తారా, మీరు బీజేపీకి ఉంటారా అంటూ సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ గారు అయితే పరిస్థితి అయితే అక్కడ కాంగ్రెస్ ఇప్పుడే కాదు, మరో 15-20 సంవత్సరాలు కూడా వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే గెలవడానికి ఆపసోపాలు పడుతుంది. అలాంటిది ప్రచారం చేయకపోయినా సరే బీజేపీ ఈజీగా గెలిచేటటువంటి రాష్ట్రం గుజరాత్. ఎందుకంటే ఒక్క రూపాయి 2 రూపాయలు ఎక్కువే అక్కడికి పంపిస్తారు గుజరాత్కి. మన రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి డబ్బు మొత్తం బీజేపీ అక్కడ ఇవ్వాల్సిన దానికంటే 1 రూపాయి 2 రూపాయలు ఎక్కువే ఇస్తుంది. పైగా స్వార్థంగా కూడా ఆలోచిస్తారు బీజేపీ నాయకులు గుజరాత్ విషయంలో. వాళ్ళ రాష్ట్రం తర్వాతే ఏదైనా సరే. కాబట్టి నెంబర్ 1 రాష్ట్రంగా చేయడానికి, అలాగే దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేయడానికి ఈ 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. 15 సంవత్సరాల నుంచి బాగానే అభివృద్ధి చెందింది వ్యాపార పరంగా గుజరాత్. అలాంటిది అక్కడ కాంగ్రెస్కి ప్రజలు ఓటేస్తారా? మిగతా రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. ఒకవైపు టీఎంసీ తోటి, డిఎంకే తోటి, ఆమ్ ఆద్మీ పార్టీ తోటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీపీ తోటి మహారాష్ట్రలో వీటి పార్టీలతోటి పొత్తు పెట్టుకొని మళ్ళీ విడిపోయి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళందరూ పక్కన పెడేసి ఎవరికి వారే యమునా తీరన్న విధంగా ప్రవర్తిస్తున్న సమయంలో గుజరాత్లో గెలిపి ఏ విధంగా ఉంటుంది? పైగా అక్కడ చాలామంది గుజరాత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంట. అంటే బీజేపీలో స్వతంత్రంగా ఉండి బీజేపీలో ఉంటూ ఇటువంటి పేరు లేకుండా ఉండేదానికంటే కాంగ్రెస్లో ఉంటూ కోవర్ట్లుగా బీజేపీ కోవర్ట్లుగా ఉంటే కొంతవరకు వాళ్ళకి లబ్ధి కూడా చేకూరుతుంది. పైగా ఇదంతా ఒక ప్రణాళిక, మోదీ గారు చేస్తున్నటువంటి ప్లాన్లో భాగం. మోదీ ఏంటి, అమిత్ షా ఏంటి, నడ్డా ఏంటి, వీళ్ళందరూ అక్కడ వాళ్ళే. ఇప్పుడు బీజేపీ విషయంలో అక్కడ ఎవరు కొట్టేవారు లేరు. అసలు కాంగ్రెస్ ప్రక్షాళన పక్కన పెడితే అసలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ కాంగ్రెస్లో. ప్రక్షాళన మొదలు పెడితే పూర్తి పార్టీ ఉండదు అక్కడ. అంతమంది ఉన్నారు బీజేపీకి సపోర్టర్గా కాంగ్రెస్లో.